రెడీ. ఓకే, ఇంకా ప్రారంభిస్తున్నాం. ఇంకా మొదటిగా జోషిత తను పరిచయం చేసుకొని ఇంకా ప్రారంభిస్తుంది. ఓకే, స్టార్ట్ చేయి జోషిత. అందరికీ ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు జోషిత. బేసిక్ ఇంట్రడక్షన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉంటాయి? పాత నిబంధన, కొత్త నిబంధన. బైబిల్లో 39 కలవు. పాత నిబంధనలో 39 పుస్తకాలు కలవు. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు కలవు. పుస్తకాలు పేర్లు: ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సాముయేలు, రెండవ సాముయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఇజ్రాయేలు, దానియేలు, హోషేయ, యోనేలు, ఆమోసు, ఉపద్యా, యోనా, మీకా, నాహుము, హబక్కుకు, జకర్యా, హగ్గై, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యాలు, రోమీయులకు, మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి తెస్సలోనియులకు, రెండవ తెస్సలోనియులకు, మొదటి తిమోతికి, రెండవ తిమోతికి, ఫిలిప్పియునకు, హెబ్రీయులు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను. యుద్ధ ప్రకటన గ్రంథము. సృష్టి. డే 1 వెలుగు కలిగెను. డే 2 ఆకాశము. డే 3 భూమి, సముద్రం, చెట్లు. డే 4 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. డే 5 సముద్రం, జీవులు, ఆకాశంలో ఎగిరే పక్షులు. డే 6 నరుని. డే 7 విశ్రాంతి దినము. 10 తెగుళ్ళు. నీరు రక్తంగా మారెను. కప్పలు, పేర్లు, ఈగల గుంపు, పశువుల బాధాకరమైన తెగుళ్ళు, దుడుదలు, వడగండ్లు, మిద్దతాళ్ళు, ప్రథమ సంతానం వంటి ప్రొదట 10 అజ్జులు. నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప ఇంకొక దేవుడు నీకు దక్కకూడదు. విగ్రహాలని పూజించకూడదు. యెహోవా నామముని వర్గముగా పలకకూడదు. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించవలను. మీ తల్లిదండ్రులను సంపాదింపాలి. నరహత్య చెయ్యకూడదు. వ్యభిచరించకూడదు. దొంగిలింపకూడదు. మీ పొగుడు వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. మీ పొగుడు వారిని ఏదైనా ఆశించకూడదు. ధన్యతలు. ఆత్మవిశ్వాసమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5:4. సతికము. ధన్యులు, వారి భూలోకము సతికొచ్చు వారు కొందుదురు. మత్తయి సువార్త 5:5. నీతి కొరకు ఆకలి దప్పి గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు. మత్తయి సువార్త 5:6. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5:7. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి సువార్త 5:7-8.
నా నాదమం పరుచువారు ధన్యులు, వారు దేవుడు కుమారులైన బదురు. మత్తయి సువార్త 5:9. ఆది యందు దేవుడు ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. యోహాను 1:1. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దిన్యుత్తాలు, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశనిగ్రహము. గల్యుత్తాలకు 5:22. మీ లోకములో వెలుగై ఉండేదిరా. మత్తయి సువార్త 5:14. నీ వలనే నీ పొగురు వారిని ప్రేమించుచున్నాను. కీర్తనలు 91:14. లాస్ట్ ఒకసారి మళ్ళీ చెప్తారా? లాస్ట్ అయిపోయిందా? కీర్తన 91:14 చెప్పండి. కీర్తనలు 91:14 లాస్ట్ చెప్పారు కదా, అదొకసారి మళ్ళీ చెప్పండి జోషిత. నీ వలనే నీ పొగురు వారిని ప్రేమించుచున్నాను. గలతీయులకు 5:14. మీరేమన్నారు ముందు? కీర్తన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించుచున్నాను. Okay. కీర్తనలు 91:14. రైట్, ఓకే, సరే. ఇంకా చెప్తావా, స్టాప్ చేస్తావా? స్టాప్. ఓకే, రైట్. కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగొల్ల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన ఆయన జనుల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. గణాంతకారంలో లోయలో ఆయన సంచరించుచున్నాడు. ఏ అపాయముకి భయపడు, నీవు నాకు తోడై ఉండెను. నీ దుడ్డుకరను నీ దండమును నన్ను ఆదరించును. నీ ప్రాణమును ఆయన సేదరించుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నీ శత్రువుల యొద్దట నాకు భోజనం సిద్ధపరచెదవు. నూనెతో నా తల నట్టి ఉన్నావు. నీ గిన్నెతు నుండి పొల్లుచున్నది. నా బ్రతుకుల యొద్ద కృపాక్షేములై నా వెంట వచ్చును. చిరికాలము యెహోవా మందిరంలో నన్ను సన్మానింపచేసెదవు. అంతేనా? ఓకే, అంతేనా? ఇంకా ఇంకేమైనా చెప్తావా? ఇంకేం గుర్తుకులేవు. చప్పట్లు పెడదాం ఒకసారి.